Today our topic is in the part of cross-section elements లో ఇది లాస్ట్ త్రీ టాపిక్స్ ఉన్నాయండి. అందులో విడ్త్ ఆఫ్ రోడ్ వే, రైట్ ఆఫ్ వే, నెక్స్ట్ వన్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది టిపికల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది పేమెంట్. నేను ఈ 3 ఐటమ్స్ చెప్పుకుంటే ఇది దీంతో కంప్లీట్ అయిపోతుంది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రోడ్ టాపిక్ వచ్చేసి విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ ఆర్ ఫార్మేషన్ విడ్త్ ఆర్ రైట్ ఆఫ్ వే ఆర్ విడ్త్ ఆఫ్ రోడ్. ఇలా 4 రకాల పేర్లు ఉన్నాయండి. సో వీటిలలో మీకు ఏదైనా ఆ టైంకి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి విడ్త్ ఆఫ్ రోడ్ వే ఆర్ ఫార్మేషన్ విడ్త్ ఆఫ్ ఫార్మేషన్, రోడ్ వే విడ్త్. ఇలా 4 పేర్లు ఉంటాయండి జనరల్ గా రేపు ఎగ్జామ్ అడిగితే. విడ్త్ ఆఫ్ ఫార్మేషన్, ఫార్మేషన్ విడ్త్, రోడ్ వే విడ్త్ ఆర్ విడ్త్ ఆఫ్ రోడ్ వే. జనరల్ గా ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి విడ్త్ ఆఫ్ రోడ్ వే, WOR. ఇలా గుర్తు పెడుతుంటారు. రేపు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇలా అడగడు. WOR అని, CW అని, ROW అని అడుగుతుంటారు రేపు ఎగ్జామ్ లో. ఓకేనా, ఇలా అడుగుతుంటాడు. సో CW అంటే క్యారేజ్ వే. వీటి గురించి మనం చెప్పుకున్నాము. విడ్త్ ఆఫ్ రోడ్ వే ఇప్పుడు చెప్పబోయేది. నెక్స్ట్ రైట్ ఆఫ్ వే. ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతుంటాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ విడ్త్ అంటే ఏంటంటే సింపుల్, ఇట్ ఇస్ ద సమ్ ఆఫ్ ది ఆల్ విడ్త్స్ ఆఫ్ క్యారేజ్ వే ఇంక్లూడింగ్ సపరేటర్స్ అండ్ ద షోల్డర్స్. సో కంప్లీట్ గా అన్ని కలిపితే వచ్చేది ఫార్మేషన్ విడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక డయాగ్రామ్ రెడీ పెట్టుకొని ఉంచాను. ఓకేనా, సో ఇదండి, ఇది ఒక డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ లో సపోజ్ ఇదొక క్యారేజ్ వే. ఓకేనా, ఇదొక క్యారేజ్ వే, ఇదొక క్యారేజ్ వే, ఇదొక క్యారేజ్ వే. ఇక్కడ మొత్తం 4 లేన్స్ ఉన్నాయి. మధ్యలో సపరేటర్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఆ పేమెంట్ మీద సపరేటర్స్ అంటే డివైడర్స్, మీడియన్స్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకేనా, సో ఫార్మేషన్ విడ్త్ అంటే ఏంటంటే ఈ క్యారేజ్ వే ప్లస్ ఇంకేమన్నా ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్, లేకపోతే ఇక్కడ షోల్డర్స్ ఉంటే షోల్డర్స్, ఇటువైపు ఏమైనా షోల్డర్స్ ఉంటే షోల్డర్స్, ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్, అది ప్లస్ అంతే, అంతవరకు. సో నెక్స్ట్ వన్ ఇంకా ఇదంతా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ డ్రైన్ ఉంటుంది, అంటే మురుకలో అటు ఇటు ఉంటుంది సైడ్. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి టోటల్ విడ్త్ నే ఫార్మేషన్ విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ అంటామండి. ఓకేనా, సో ఫార్మేషన్ విడ్త్ ఆర్ విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ ఇస్ ద టాప్ విడ్త్ ఆఫ్ ది ఎంబాంక్మెంట్ అవుతుంది, లేదా బాటమ్ విడ్త్ ఆఫ్ ది ఎంబాంక్మెంట్ అయినా అవుతుంది. ఓకేనా, బాటమ్ విడ్త్ ఆఫ్ ది కట్టింగ్ అని అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏది ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ షోల్డర్ ఎడ్జ్ నుంచి ఈ షోల్డర్ ఎడ్జ్ వరకు ఉన్నటువంటి టోటల్ విడ్త్ నే విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ విడ్త్ అట్లా అంటుంటారండి. ఓకేనా, ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఏంటంటే ఇది సపోజ్ ఈ రెండింటిని షోల్డర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్స్ అనుకోండి, ఇక్కడ ఇది షోల్డర్స్ అనుకోండి. సో ఈ క్యారేజ్ వే ప్లస్ ఇంకేమైనా ఉంటే సపరేటర్స్ షోల్డర్స్. సో ఆ షోల్డర్స్ నుంచి షోల్డర్ వరకు ఇంక్లూడింగ్ మధ్యలో ఉన్న పేమెంట్ లేయర్స్ ఉంటే ఆ షోల్డర్స్ కనుక ఉంటే వాటన్నిటిని క్లబ్ చేస్తే వచ్చేదాన్నే ఏమంటాము, విడ్త్ ఆఫ్ రోడ్ వే అంటాం. ఓకేనా, సో ఇది మెయిన్ గా దీని యొక్క ఫార్మేషన్ విడ్త్ దేని మీద డిపెండ్ అవుతుంది, లేదా ఈ ఫార్మేషన్ విడ్త్ ఎలా ఉంటుందంటే ఎంబాంక్మెంట్ కి వచ్చేసరికి బాటమ్ విడ్త్ అవుతుందండి. ఎంబాంక్మెంట్ కి వచ్చేసరికి టాప్ విడ్త్ అవుతుంది. ఓకేనా, సో జనరల్ గా న్యాచురల్ గ్రౌండ్ ఈ లెవెల్లో ఉంటుంది. సో జనరల్ గా ఏం చేస్తాం, పేమెంట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా ఎవో కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఈ ఎంబాంక్మెంట్ కి వచ్చేసరికి అంటే ఫిల్లింగ్ సాయిల్ లేయర్ బై లేయర్ ఫిల్లింగ్ చేస్తే దాన్ని ఎంబాంక్మెంట్ అంటారు. ఈ ఎంబాంక్మెంట్ ప్రాసెస్ లో ఏమవుతుంది, ఈ ఫార్మేషన్ విడ్త్ టాప్ విడ్త్. ఓకేనా, సో ఎంబాంక్మెంట్ కి వచ్చేసరికి టాప్ విడ్త్ వచ్చేసి విడ్త్ ఆఫ్ రోడ్ వే అవుతుంది. అదే కట్టింగ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్ ఈ లెవెల్లో ఉంటుంది. ఓకేనా, యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్ ఇట్లుంటుంది. సో దాన్ని ఏం చేస్తాం మనం, ఇలా ఉన్న గ్రౌండ్ లెవెల్ ని, టాప్ లెవెల్లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ని తీసేసి మనం ఏం చేస్తామంటే ఇలా ఉన్నటువంటి ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ ని కట్ చేసి మనం ఇలా కన్స్ట్రక్షన్ చేసుకొని వెళ్తుంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా గ్రౌండ్ లెవెల్. యాక్చువల్ గా ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్లో ఉండాలి, కానీ మనం ఏం చేస్తాం, కట్ చేసి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తాం. పక్కన సైడ్ డ్రైన్స్ ఉంటాయి లైట్ గా డయాగ్రామ్స్ లో. ఓకే, ఇలా టాప్ లో ఉండాల్సిన మామూలు ఒరిజినల్ గ్రౌండ్ లేయర్ ని మనం కట్ చేసి ఇలా ఉంచుతాం. ఈ రకంగా చూసుకుంటే కట్టింగ్ లోకి వచ్చేసరికి బాటమ్ విడ్త్ ఫార్మేషన్ విడ్త్ అవుతుంది. ఓకేనా, సో కట్టింగ్ కి వచ్చేసరికి ఈ బాటమ్ విడ్త్ ఫార్మేషన్ విడ్త్ అవుతుంది. ఎంబాంక్మెంట్ కి వచ్చేసరికి టాప్ విడ్త్ ఫార్మేషన్ విడ్త్ అవుతుంది. ఓకేనా, ఇదండి. ఓకేనా, సో అది నెక్స్ట్ ఇంకా దీని గురించి ఏమన్నా ఉన్నాయంటే ఇంపార్టెంట్ ఐటమ్స్. సో అదండి, టాప్ విడ్త్ బాటమ్ విడ్త్ క్లియర్ గా చూపించాను. ఎంబాంక్మెంట్ లో అయితేనేమో టాప్ వచ్చేది, టాప్ విడ్త్ ని ఫార్మేషన్ పెడతాము. కట్టింగ్ లోకి వచ్చేసరికి యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఈ లెవెల్స్ లో ఉండాల్సింది, దాన్ని కట్ చేసి వచ్చేది బాటమ్ విడ్త్. సో ఎంబాంక్మెంట్ కట్టింగ్ అంటాము ఇలా. ఓకేనా, సో విడ్త్ ఆఫ్ రోడ్ వే, రైట్ ఆఫ్ వే దేని మీద డిపెండ్ అవుతుందంటే
ఓకే. మెయిన్ గా క్లాసిఫికేషన్ ఆ రోడ్డు యొక్క టైప్ ని బట్టి. సో నేషనల్ హైవే అయితేనేమో విడ్త్ ఆఫ్ రోడ్ వే మినిమం సింగిల్ లేన్ కి అయితే ఎంత ఉండాలి, 2 లేన్ కి అయితే ఇంత ఉండాలని. అదే అది టెరైన్ బట్టి. ఓకేనా. సో మెయిన్ గా మీకు నేషనల్ హైవే అంటే స్పీడ్ అనమాట. ఇది కూడా ఇండైరెక్ట్ చెప్పాలంటే సో ఈ క్యారేజ్ ఈ విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ విడ్త్ దేని మీద డిపెండ్ అవుతుందంటే టైప్ ఆఫ్ రోడ్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి టెర్రైన్ లేదా రైన్ ఫాల్ ఏరియా బట్టి ఉంటుంది. మాక్సిమం చెప్పాలంటే టెర్రైన్. సో ప్లెయిన్ టెరైన్, రోలింగ్ టెరైన్, మౌంటైన్స్ టెరైన్, స్టీప్ టెరైన్ ఇలా ప్లెయిన్ అండ్ రోలింగ్ టెరైన్ లో అయ్యి నేషనల్ హైవే కనుక సింగిల్ లైన్ అయితే దాని మీటర్ 12 మీటర్స్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే రేపు ఎగ్జామ్స్ లో కొన్ని ఇట్లా అడుగుతుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఇన్ ద ఏరియా ఆఫ్ ప్లెయిన్ అండ్ రోలింగ్ టెరైన్ we have to extra widening on the pavement of a national highway of single lane అంటాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి అసలు మినిమం ఆ ప్లేన్ విడ్త్ ఎంత అని. సో ఇట్లా రోడ్ విడ్త్ ఎంత అని గుర్తుపెట్టాలి. అట్లా సింగిల్ లైన్ అయితే 2 లేన్ అయితేనే ఇట్లా నేషనల్ హైవే, స్టేట్ హైవే ఇట్లా అన్నిటికి ఉన్నాయండి. సో వీటన్నిటిని ఫ్లో చార్ట్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ శాతం నేషనల్ హైవే, స్టేట్ హైవేలో సింగిల్ లైన్, 2 లేన్ ఈ ఫస్ట్ టాపిక్ లో ఫస్ట్ మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటే ఇంకొంచెం మంచిగా ఉంటది. ఓకేనా. అది. సో దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. ఇంకేమన్నా ఉందా? ఓకే. 110 సఫిషియంట్. ఓకే. మినిమం విడ్త్ ఆఫ్ రోడ్ వే ఫర్ సింగిల్ లైన్ బ్రిడ్జెస్ వచ్చేసి 4.25 మీటర్స్. ఇది ఒకసారి 1 ఆర్ 2 టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గేట్ ఎగ్జామ్ లోనే అడిగాడు. సో ద మినిమం విడ్త్ ఆఫ్ ది సింగిల్ లైన్ రోడ్ బ్రిడ్జెస్ ఇస్ 4.25 meters. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ రైట్ ఆఫ్ వే. ద వే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద రైట్ టు యాక్ట్ అన్నట్టు, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నట్టు. సో అది ఆ ఏరియా వరకు అది గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్. దాని ఆ ఏరియాలో మీరు ఏ బిల్డింగ్ కట్టుకున్నా కట్ చేసి పడేస్తారు. సో దానికి సంబంధమే లేదు. సో అదనమాట. ఓకేనా. సో రైట్ ఆఫ్ వే అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ ద రోడ్ అలాంగ్ ఇట్స్ అలైన్మెంట్. ఓకేనా. సో ఇట్ ఇస్ ద టోటల్ ఏరియా ఆఫ్ ది ల్యాండ్ అక్వైర్డ్ ఫర్ ద రోడ్ అలాంగ్ ఇట్స్ అలైన్మెంట్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది రోడ్ అండ్ పాసిబుల్ ఫ్యూచర్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ డిజైరబుల్ టు అక్వైర్ మోర్ విడ్త్ ఆఫ్ ల్యాండ్ as the cost of adjoining land invariably increases very much soon after the new highway is constructed. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నేను డయాగ్రామ్కి వెళ్ళిపోతే అయిపోతుంది. సో ఏంటంటే దాని అర్థం ఏంటంటే సో సపోజ్ ఇది ఒక ఏదైనా హైవే అనుకోండి. సో సైడ్ డ్రైన్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైడ్ డ్రైన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇగో ఇదంతా ఇంతవరకు రోడ్డే. ఇదంతా రోడ్డు బౌండరీ అంటాం. రోడ్డు బౌండరీ. ఓకేనా. ఇది రోడ్ బౌండరీ. సో ఇంతవరకు మీ ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసినా మిమ్మల్ని ఈజీగా తొక్కి అవతలేస్తారు, ఈజీగా పడగొట్టి అవతల పడేస్తారు. సో దీన్ని రోడ్ బౌండరీ అంటాం. సో ఇక్కడ వరకు రోడ్డు యొక్క దాని యొక్క రోడ్డు యొక్క ఫార్మేషన్, దాని యొక్క డ్రైనేజ్ వరకు ఇక్కడ వరకు ఉంటుంది. దాన్ని రోడ్ బౌండరీ అంటాం. సో ఇది కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా కూడా ఇంకొంచెం లైన్ ఇంకొంచెం ఉంటుంది. సో దాన్ని బిల్డింగ్ లైన్ అంటాం. సో దాన్ని ఇటువైపు కొంచెం ఎక్స్ట్రా గ్యాప్ సమ్ ఎక్స్ట్రా విడ్త్ తో ప్రొవైడ్ చేస్తాం. దాన్ని బిల్డింగ్ లైన్ అంటాం. ఏంటంటే ఇది ఈ లైన్ దాటి ఏ బిల్డింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యి దాటి రాకూడదు. అంటే ఇంక్లూడింగ్ స్టెప్స్ తో సహా మీ ఇంటి యొక్క హద్దు అంటే మీ ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో దీన్ని దాటి రాకూడదు. ఇది రోడ్ బౌండరీ. ఇక్కడతో రోడ్ ఆగిపోతుంది. కానీ దీనికంటే ముందు సెట్ బ్యాక్ డిస్టెన్స్ తో ఇంకొంచెం అంటే ఇక్కడే ఆగిపోరుగా జనాలు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పి బిల్డింగ్ లైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు ఎటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఈ బిల్డింగ్ లైన్ దాటి రాకూడదు. ఎందుకంటే సో కొంతమంది ఏం చేస్తారు ఇంకా ముందుకు వస్తుంటారు. సో ఒకసారి ముందుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది, ల్యాండ్ పెరిగిపోతుందని. ఓకేనా. సో ఇది కాకుండా కూడా వీలైతే ఇంకా సేఫ్ సైడ్ లో ఇంకా ఒక లైన్ తీసుకోవచ్చు. దాన్నే సి కంట్రోల్ లైన్ అంటాం. ఓకేనా. సి కంట్రోల్ లైన్ అంటాం. సో అటు ఇటు బోత్ సైడ్స్ ఇంకొక లైన్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అది సి లైన్ అంటాం. సో దీన్ని కంట్రోల్ లైన్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని కూడా రైట్ ఆఫ్ వే అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న టోటల్ విడ్త్ ని రైట్ ఆఫ్ వే అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇది రైట్ ఆఫ్ వే. అదే ఫార్మేషన్ విడ్త్ ఆఫ్ రోడ్ వచ్చేసి విడ్త్ ఆఫ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అండి ఓన్లీ ఇక్కడ వరకే, అప్ టు ఈ డ్రైనేజ్ యువతల వరకే. ఓకేనా. అప్ టు ఈ డ్రైనేజ్ యువతల వరకే. సో విడ్త్ ఆఫ్ రోడ్ వే. అదే క్యారేజ్ వే అంటే ఓన్లీ ఇక్కడ వరకే. క్యారేజ్ వే అంటే ఓన్లీ ఇక్కడ వరకే. ఓకేనా. షోల్డర్స్ అంటేనే ఇదంతా. ఓకే. ఇది ఓకే. నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ మెయిన్ గా సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే సో ఇది కంట్రోల్ లైన్. ఇది ఎందుకు అంటే
ఫ్యూచర్ లో మీకు ఇప్పుడు ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎమ్మటే ఏమవుతుంది, రోడ్ పక్కన ఉన్న ఆ ఏరియాలో ఎక్కువ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత దాన్ని ఫ్యూచర్ లో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ ఎక్కువ అయిపోతుంది. సో ఫ్యూచర్ లో ఈ రోడ్ యొక్క డెన్సిటీ, ట్రాఫిక్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి, దీన్ని విడ్త్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్స్ అన్నిటిని కొట్టేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, బిల్డింగ్ గవర్నమెంట్ వాళ్ళకి కంపెన్సేషన్ పే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ కి ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి. అందుకని చెప్పి ఇదంతా ఎందుకు, ఇంకా ఎక్స్ట్రా వీలున్నంత ఏరియాలో, ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఓన్లీ బిల్డింగ్ లైన్ వరకు ఉంటే చాలు. ఒకవేళ సపోజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉండి ఏదైనా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా, ఎటువంటి బిల్డింగ్ యాక్టివిటీస్ లేకుండా ఉన్న ఏరియాలో వీలైనంత వరకు డిజైరబుల్, ఇది డిజైరబుల్ అంటే ఉంటే వాడుకుందాం, లేకపోతే అవసరం లేదు. సో లేదనుకోండి, ఏం లేకపోతే అప్ టు బిల్డింగ్ లైన్ వరకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉండకూడదు. ఇది ఇట్ లైక్స్ సెట్ బ్యాక్ డిస్టెన్స్. It is furthermore setback distance. It is a further desirable setback distance in the future for the development of the road in the future. సో అందుకోసం ఈ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు అటు ఇటు రాసిన సిబిఆర్ గుర్తుపెట్టుకోండి. సిబిఆర్, కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్. ఇది అయితే చేంజ్ అవుతుంది. సో సిబిఆర్ రైట్ సైడ్ లో గుర్తుపెట్టుకో, లెఫ్ట్ సైడ్ లో గుర్తుపెట్టుకోండి. సిబిఆర్, కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్. ఓకేనా, ఈ ఆర్డర్ లో గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ రోడ్ బౌండరీ వస్తుంది, రోడ్ బౌండరీ తర్వాత బిల్డింగ్ లైన్ వస్తుంది, బిల్డింగ్ లైన్ తర్వాత ఏమొస్తుంది, కంట్రోల్ లైన్ వస్తుంది. సో ఈ కంట్రోల్ లైన్ అనేది డిజైరబుల్. ఏంటంటే ఫ్యూచర్ లో బాగా ట్రాఫిక్ వస్తే అప్పటికప్పుడు మనం ఇబ్బంది పడడం ఎందుకని ముందే సేఫ్ సైడ్ లో తీసుకుంటాం. ఓకేనా, అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, సో ఇది బిల్డింగ్ లైన్. సో ఇది ఏంటంటే ఇన్ ఆర్డర్ టు రిజర్వ్ ది సఫిషియెంట్ స్పేస్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ది రోడ్స్. సో ఫ్యూచర్ లో ఏమైనా రోడ్ డెవలప్మెంట్ అవుతే ఆ కొంచెం బిల్డింగ్ లైన్ అనేది అప్ టు ఆ బిల్డింగ్ లైన్ దాటారు కాబట్టి ఒక మళ్ళీ సింగిల్ లైన్ పెంచుకోవచ్చు. అయితే కంట్రోల్ లైన్ కూడా ఇంకోటి, ఇది అడిషన్ టు ద బిల్డింగ్ లైన్ కి ఇంకొంచెం ఎక్స్ట్రా డిజైరబుల్ ఉంటే మనకు ఆ ల్యాండ్ ఫ్రీగా వస్తుంది, తక్కువ కాస్ట్ కి వస్తుంది. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంటే హై అథారిటీ వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసుకొని ఉంచుకుంటారు ఫ్యూచర్ లో బాగా పెరగడం కోసం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇదంతా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఇదంతా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకేముందండి, నెక్స్ట్ వన్ టిపికల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది హైవే ఎంబాంక్మెంట్ ఆర్ హైవే అని ఉంటుంది. అదొక టాపిక్ చూస్తే అయిపోతుంది. సో ఇవంతా టిపికల్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది రోడ్. ఓకేనా, క్రాస్ సెక్షన్ ఆఫ్ హిల్లీ ఏరియా అయితే ఇలా ఉంటుందండి. సో హిల్లీ ఏరియాలో ఇలా ఉంటుంది. సపోజ్ ఈ హిల్లీ ఏరియా ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్న ఏరియాని ఏం చేస్తారంటే చాలా సింపుల్ గా ఈ ఏరియానంతా కట్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇదైతే ఎంతైతే ట్రయాంగిల్ పోర్షన్ ఉందో అది ఈ డైరెక్షన్ లో ఇలా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మనకి ఫైనల్ గా వచ్చేసరికి విడ్త్ వచ్చేసి ఇంత వస్తుంది. దీన్ని ఇంకొంచెం క్లియర్ గా డ్రా చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఎంతైతే వేస్ట్ అయిపోయిందో, ఎంతైతే కట్ చేస్తామో అంతే ల్యాండ్ ఇటువైపు ఫిల్లింగ్ చేస్తారు. సో ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ విడ్త్ ఆఫ్ ది రోడ్ అనేది మనకి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా, సో ఇది న్యూ కన్స్ట్రక్షన్. కాకపోతే ఏమవుతుంది, స్లోప్ అనేది ఇంకెక్కువ అవుతుంది. సో దానివల్ల స్టెబిలిటీ అనేది కొంచెం స్టాండర్డ్ గా మెయింటైన్ చేయడం కోసం అటు ఇటు గ్రీనరీ అవి ఇవి పెంచుకుంటూ ఉండాలి, లేదా సాయిల్ స్టెబిలైజేషన్ చేయాలి. ఇలా మనం హిల్ ఏరియాస్ లో అయితే ఒకలా ఉంటుంది, దాని ఏరియాలో స్లోప్ టెరైన్స్ కానీ స్లోప్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. సో అది నెక్స్ట్ వన్. సో ఇది ఇట్లా ఫర్ మల్టీ లైన్ అయ్యి డివైడెడ్ ఏరియా అయ్యి అర్బన్ ఏరియా అని అయితే ఏదైనా ఉంటే సింపుల్ గా ఇలా ఉంటుందండి. క్యారేజ్ వే ఉంటుంది, మధ్యలో షోల్డర్స్ ఉంటాయి, లేదా షోల్డర్స్ ఉండకపోవచ్చు. మళ్ళీ క్యారేజ్ వే ఉంటుంది, సైడ్ కి సైడ్ డ్రైన్స్ ఉంటాయి, అప్ టు రోడ్ బౌండరీ వరకు ఉంటుంది. సో దీన్ని సిబిఆర్ అంటే ఏంటంటే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్. జీటీలో చదువుకొని ఉంటారు కదా, అదండి. ఓకే, సో అప్ టు ఈ డ్రైనేజ్ వరకు ఇది. ఓకే, ఇక్కడ వరకు మనకి డ్రైనేజ్ ఉంటుంది. సో అప్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదని ఇదంతా అంటే టిపికల్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది డయాగ్రామ్. సో ఇంకా ఉన్నాయా, ఇదిగోండి. ఇదేమో ఈ క్రాస్ సెక్షనల్ డయాగ్రామ్ రెండు రకాలు ఉంటాయి. ఇది చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇక్కడ చూసారా, ఈ ఏరియాలో ఇది నార్మల్ గా ఉంది. అంటే ఇక్కడ మెయిన్ గా ఎటువంటి ఇదంతా ఎంబాంక్మెంట్ ఉంది, అంటే సేమ్ అదే హైట్ లో ఉంది హైవే, అదే హైట్ లో గ్రౌండ్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఈ ఏరియాకి వచ్చేసరికి రోడ్డు కిందకు ఉంది, ఏరియా పైకి ఉంది. అంటే ఇక్కడ ఇది కట్టింగ్ అయింది. సో దీనికి ఫార్మేషన్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఫార్మేషన్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అవుతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి క్రాస్ సెక్షన్ వ్యూ వచ్చేసి కట్టింగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సాయిల్ని కట్ చేసి కొంచెం ఈ గ్రౌండ్ ని కింద రోడ్డుని కొంచెం కింద కన్స్ట్రక్షన్ చేశారు. ఓకేనా, ఇలా ఉంటాయండి. సో ఇది ఎగ్జాంపుల్, లైక్ ఇలా హై ఇక్కడ యాక్చువల్ గ్రౌండ్ లెవెల్ ఏం చేస్తాం, ఈ లెవెల్ లో ఉన్నటువంటి గ్రౌండ్ ని కట్ చేసి ఈ లెవెల్ కి తీసుకొచ్చాం అనమాట. సో క్రాస్ సెక్షన్ ఆఫ్ రోడ్ ఇన్ కట్టింగ్ ఇన్ 2 lane, ఇది 2 lane రోడ్ అనమాట. ఓకేనా, సో ఇంతేనండి. నా దగ్గర ఇంకా నేను డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను, అవి ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ జస్ట్ సింపుల్ డయాగ్రామ్స్.
ఓకేనా? ఏమన్నా మిస్ చేసినవి ఏమన్నా ఉన్నాయండి పాయింట్స్? ఓకే. టేబుల్ చెప్పలే కదా మీకు. సో, ఇదండి టేబుల్. సో, రోడ్ క్లాసిఫికేషన్ ఈ రైట్ ఆఫ్ వే ఎంతుంటుందంటే, యాస్ పర్ నేషనల్ హైవేకి అయితే సేమ్ ఇక్కడ కూడా అంతే. బేస్డ్ ఆన్ రోడ్ క్లాసిఫికేషన్ బేస్ చేసి ఉంటుంది. నెక్స్ట్ వన్ టెర్రైన్ బట్టి. సో, అందులో కూడా ఓపెన్ ఏరియా అంటే ఆల్రెడీ ఎటువంటి బిల్డింగ్ యాక్టివిటీస్ లేనివి మామూలుగా ప్లెయిన్ ఏరియాస్ అయితే ఇది. అదే బిల్టప్ ఏరియాస్ అంటే కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అంటే అర్బన్ ఏరియాస్‌లో అంటే అర్బన్ అంటే ఆ టైప్ ఉంటే మాత్రం ఇలా. సో, ఇలా ఈ రేంజ్‌లో ఉంటాయన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇదండి. నెక్స్ట్ ఇట్లా సేమ్ మౌంటైన్, స్టీప్ టెర్రైన్ ఇట్లా ఈ టేబుల్ అంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇది కాకుండా ఇంకో టేబుల్‌గా ఉంటుంది. సో, ఇదేంటో ఓన్లీ ఏమంటాం ఇది ఓన్లీ రోడ్ ల్యాండ్ విడ్త్ ఎంత ఉండాలి. ఓకేనా? ల్యాండ్ విడ్త్ ఎంత ఉండాలి అని. హ్మ్. వద్దండి. జస్ట్ సీబీఆర్ అంటే ఏంటంటే, జస్ట్ మీకు షార్ట్‌కట్‌లో గుర్తుపెట్టుకోవడం కోసం అదేమంటారక్కడ ఆహ్, రైట్ ఆఫ్ వే అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పడం కోసం షార్ట్‌కట్‌లో చెప్పాను. సీబీఆర్ అని. సో, ఫస్ట్ కంట్రోల్ లైన్ వస్తుంది, బిల్డింగ్ లైన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రోడ్ బౌండరీ లైన్ వస్తుంది. అలా చెప్పుకోవడానికని నేను అలా చెప్పాను. బట్ అది కాదు. ఓకే. ఇప్పుడు కాలిపర్ వేరియేషన్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ వన్ విడ్త్ ఆఫ్ ది బిల్డింగ్ లైన్స్ అండ్ కంట్రోల్ లైన్. సో, బిల్డింగ్ లైన్ ఎంత విడ్త్ ఉంటుంది? కంట్రోల్ లైన్ ఎంత ఉంటుందని ఇక్కడ ఉంటుందండి. సో, డిస్టెన్స్ బిట్వీన్ బిల్డింగ్ లైన్ అండ్ రోడ్ బౌండరీ. ఓకేనా? సో, ఓకే. బిల్డింగ్ లైన్‌కొచ్చేసరికి 80 మీటర్స్ ఉంటుంది. కంట్రోల్ లైన్‌కొచ్చేసి 150 మీటర్స్ ఉంది. ఎందుకంటే బిల్డింగ్ అనేది ముందుంటుంది బిల్డింగ్ లైన్. కంట్రోల్ లైన్ దాని ఎనకాల ఉంటుంది కాబట్టి బిల్డింగ్ లైన్‌తో పోలిస్తే కంట్రోల్ లైన్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది. సో, ఈ టేబుల్, ఆ టేబుల్ బాగా కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే. ఇంకొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో, రైట్ ఆఫ్ వే అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి? కేటగరీ ఆఫ్ ది రోడ్. ఎందుకంటే మీరు నేషనల్ హైవే అనుకోండి ఎక్కువ విడ్త్ కావాల్సొస్తుంది. అదే ఇంకా స్టేట్ హైవే అయితే తక్కువ. అట్లా బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కేటగరీ ఆఫ్ రోడ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంతే. టైప్స్ ఆఫ్ రోడ్ విడ్త్ డిపెండ్స్ ఆన్ సేమ్ ఈ హైట్ ఆఫ్ ఎంబాంక్‌మెంట్ ఆర్ రైట్ ఆఫ్ విడ్త్ దేని మీద డిపెండ్ అవుతుంది? హైట్ ఆఫ్ ఎంబాంక్‌మెంట్. ఎంబాంక్‌మెంట్ హైట్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఇది కొంచెం తగ్గిపోతుంది. డెప్త్ ఆఫ్ కట్టింగ్ అయితే అట్లా తగ్గుతుంది. సైడ్ స్లోప్స్‌ని బేస్ చేసుకొని కూడా ఈ రైట్ ఆఫ్ వే అనేది మారుతుంది. ఎందుకంటే స్టీప్ స్లోప్ అనుకోండి ఎక్కువ విడ్త్ వస్తుంది. ఫర్దర్‌గా ఎక్కువ రైట్ ఆఫ్ వే అవసరం లేకుండా ఉంటుంది. అదే జెంటిల్ స్లోప్ అనుకోండి ఫార్మేషన్ విడ్త్ తక్కువ వస్తుంది. రైట్ ఆఫ్ వే కూడా త త తక్కువ అవుతుంది. సో, ఎక్కువ ప్రొవైడ్ చేసుకోవాల్సొస్తుంది. అట్లా ఇలా మనకి డిపెండ్స్ ఇది రైట్ ఆఫ్ వే అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నేనేం చెప్తున్నా అంటే ఇవన్నీ డయాగ్రామ్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్స్ డయాగ్రామ్స్. క్రాస్ సెక్షన్ ఆఫ్ విలేజ్ రోడ్ అయ్యి ఓకేనా? ఇలా ఉంటాయి. సింగిల్ లేన్ అయితే, 2 లేన్ అయితే ఇలా. ఓకేనా? సో, అదే మేజర్ డిస్ట్రిక్ట్‌లో కట్టింగ్ అయితేనేమో ఇలా ఓకే. 30 మీటర్స్ విడ్త్ ఉంటుందని ఇట్లా రకరకాలుగా డయాగ్రామ్స్ ఉన్నాయి. అర్బన్ ఏరియానా. సో, వీటి గురించి పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇదండి. సో, దీని గురించి మెయిన్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను.